ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి రేపొద్దున ఖాయమైపోయినట్టేనా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 151 సీట్ల మ్యాండేట్ని ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇవ్వడం జరిగింది. అయితే 151 మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో నమ్మారంటే మనం బాధ్యతాయుతంగా పరిపాలించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలెట్టిన నాటి నుండి దాళ్లు, దౌర్జన్యాలు, కక్షలు, కార్పణ్యాలు, కులాల మధ్య విద్వేషాలు, మతాల మధ్య విద్వేషాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు, ఎదురొచ్చిన వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇష్టారీతిగా వ్యవహరించడం, ఒకే ఒక సామాజిక వర్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం వారికే ఈ యొక్క పదవులు, హోదాలు, డబ్బు, కాంట్రాక్టులు అన్నీ కట్టబెట్టడం, మిగిలిన సామాజిక వర్గాలు అంటే ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, అంటే నమ్మడం అంటే మామూలుగా నమ్మడం కాదు, వెళ్ళి ఇంకో 10 మందితో ఓట్లు వేయించిన వ్యక్తులు మాట వీళ్ళందరినీ పక్కన పాడేసి ఓన్లీ ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం, ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో వారి మీద సింపతి కురిపించడం. అంటే మీరు చూడండి, ప్రతి ప్రెస్ మీట్లో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పుకుంటాడు. కానీ వాస్తవానికి వాళ్ళకి పవర్స్ ఉండవు, ఇచ్చిన పదవుల్లో కూడా వాళ్ళకి ఈరోజు సరైన ప్రాధాన్యత లేదు. ఇష్టారీతిగా ఈరోజు దోపిడీని కూడా సెంట్రలైజ్ చేసేసాడు. సెంట్రలైజ్ అంటే మీరు అందరూ చూడండి, ఇసుక కానీ మద్యం కానీ గతంలో స్థానికంగా కొంతమంది బిడ్డింగ్ వేసుకుని వాళ్ళు తీసుకునేవారు. ఇసుక కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది దాన్ని అమ్ముకుని కొంత సంపాదించుకునేవారు. సో సంపాదన స్థానికంగా కూడా ఉండేది, స్థానిక నేతల దగ్గర కూడా ఉండేది. ఇప్పుడు ఆ సంపాదన లేదు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పవర్స్ అనేవి ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ మొత్తం తీసేయడం, ఈరోజు అధికారులను కూడా చాలా చులకన భావంతో ఈ వాలంటీర్లు ప్రవర్తించడం లాంటి అనేక అంశాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం కాబోతున్నాయి. అయితే ఈరోజు చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలారా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు అనే విషయాన్ని మనం స్పష్టంగా చర్చించుకోవాలి. ఎందుకంటే గతంలో మీరందరూ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగానే చేశాడే అని ఇప్పుడు అడిగినా మీరు అందరూ చాలామంది చెప్తారు. కానీ ఎందుకు ఓడిపోయాడంటే స్థానికంగా నేతలు తప్పులు చేయడం వల్ల ఓడిపోయాడు అని మరి కొంతమంది రీజన్స్ చెప్తూ ఉంటారు. అయితే నా ముఖ్యమైన కారణం ఏంటంటే నా సైడ్ నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓటమికి మీరు చూసుకుంటే ఎవరైతే ఈరోజు ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారో, ఈ యొక్క అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారో, ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారో, ఈ యొక్క టీచర్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారో, వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు చాలా బాగా చూసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్లను చూసుకున్నారనుకోండి, 43% ఫిట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు, తెలంగాణతో సమానంగా ఇచ్చాడు ఆ రోజు. సో ఉద్యోగుల్ని చాలా బాగా చూసుకున్నాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశాడంటే, మేము అంతకన్నా అద్భుతంగా మిమ్మల్ని చూసుకుంటానని చెప్పి వీళ్ళకి ఆశ చూపించాడనమాట. సో ఇక్కడ ఉద్యోగులు బాగానే ఉన్నాం కదా అనే ఒక కోణాన్ని మర్చిపోయి ఇంకా ఏదో ఇస్తాడనే కోణంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనందరం అంగన్వాడీలకి 4500 జీతం ఉండేదండి, అది 10,500 చంద్రబాబు నాయుడు చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకొక 3,000 5,000 ఎంతో పెంచుతానని ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, హామీలు ఇవ్వడం, రోడ్ల మీద తిరుగుతూ చేయడంతో అంగన్వాడీలు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు 150% దాకా పెంచాడు ఈరోజు మన జీతాలని మర్చిపోయి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది. ఇక అనేక కారణాలు, కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు పెంచపోయినప్పటికీ బాదుడని జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన అభిమానం, ఈ యొక్క సిపిఎస్ రద్దంటూ ఉద్యోగుల్ని ప్రలోభాలకి గురి చేసినటువంటి అంశాలు, ఇలా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు మేలు చేసినప్పటికీ ఆ యొక్క మేల్ని డైవర్ట్ చేసే విధంగా నేను ఇంకా బెటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి కూడా తీసుకోండి, అమరావతి అక్కడే ఉంటుందని చెప్పి అక్కడే ఇల్లు కట్టుకుని కావాలని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలతో ఆ రోజు ఇంట్లో లోపలే వీడియోలు తీయించాడు. ఏమని, నేను అమరావతి ఎక్కడే ఉంచుతాను, అందుకని ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబుకి ఇల్లు కూడా లేదని చెప్పి మీ అందరినీ నమ్మించాడు. సో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్నారో, ఆయన పరిపాలన మీద మంచి అభిప్రాయంతో ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఇంకా ఆశ పెట్టేశాడు. వాళ్ళందరికీ ఆశ పెట్టడం ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల మ్యాండేట్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రజలు ఏం చేశారంటే ఒక్క అవకాశం అనే ఒక పాయింట్ని సింపతిగా తీసుకుని రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒక కోణంలో చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ గతంలో జరిగినటువంటి అవినీతిని అంతా పక్కన పెట్టేసి ఇంకా ఏదో చేస్తానంటున్నాడు, పాపం కుర్రోడు ఒక అవకాశం అడుగుతున్నాడు అని చెప్పి మోజుతో ఓటేసేసారు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో, గెలిచిన తర్వాత ఆయన సౌమ్యంగా శాంతియుతంగా చాలా నీట్గా పరిపాలన సాగించుకుని ఉంటే సరిపోయేది. ఎందుకంటే ఆయనకి లేని డబ్బా మనమే చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రెడ్లు కొంతమందిని పార్టీలోకి ఆహ్వానించే క్రమంలో మా నాన్న 50,000 కోట్ల దాకా ఆస్తి ఇచ్చాడన్నా, నాకు ఇంకా డబ్బు మీద ఆశ లేదు, మీరు నన్ను గెలిపిస్తే మంచి పరిపాలన ఇస్తాను, మన పరువును నిలబెడతానని ఏదైతే ఆయన చెప్పాడో ఈరోజు రెడ్డి అంటే ఒక దోపిడీదారి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశాడు. అంటే ఎన్నికల ముందేమో
నాకు డబ్బు మీద యావలేదని చెప్పి ఈరోజు విపరీతమైన దోపిడీ చేస్తూ విపరీతంగా దోచేసుకుంటున్నాడు. పోనీ దోచుకోవడంలో కూడా స్పెసిఫిక్గా ఒక 5-6 మందికే ఆ దోపిడీ అనేదాన్ని చేసి పెడుతున్నాడు, మిగిలిన అందరినీ ఇగ్నోర్ చేసేసాడు. పాలనా పరంగా ఫెయిల్ అయ్యాడు, ఈరోజు క్యాపిటల్ పరంగా ఫెయిల్ అయ్యాడు. గతంలో స్పెషల్ స్టేటస్ అంటూ చాలామంది రోడ్ల మీదకి వచ్చేసారు, మీరు అందరికి గుర్తుండే ప్రజలు. సో ఆ రోడ్డు మీదకి వచ్చేసినటువంటి ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన యాంటీ ఒత్తిడికి తీసుకొచ్చేసారు, అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఈయన చాలా సక్రమంగా చేసుకోవచ్చు పరిపాలన, కానీ ఈయన ఏం చేశాడు, రావడం అణచివేత. అప్పుడు ఆ ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి మొదలయ్యి ఇతను అనేక వర్గాలు ఏదైతే ఇతను హామీ ఇచ్చాడో గతంలో ఎన్నికల్లో మొత్తం ప్రచారం చేస్తున్నప్పుడు బహిరంగ సభల్లో కానీ ఆ యొక్క ప్రెస్ మీట్లలో కానీ నేను మీ వెనకాల ఉన్నాను, మీ వెనకాల చూసుకుంటానని ఏదైతే చెప్పాడో అవన్నీ విస్మరించాడు. ఇప్పుడు సిపిఎస్ రద్దు అన్నాడో అది చేయలే, ఈ యొక్క న్యాయవాదులకు 100 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఇస్తానన్నాడు, అది లేదు. పోలీసు వారికి వారాంతపు సెలవులు అన్నాడు, అది లేదు. సిపిఎస్ రద్దు అన్నాడు, ఉచిత మోటార్లు వేస్తానని చెప్పాడు, 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు, పేదలకు 30 లక్షలు ఇల్లులు కట్టిస్తానన్నాడు. ఇలా చాలా అనేక రకమైనటువంటి విషయాలు ఆ రోజు హామీ ఇవ్వడం, ఈరోజు వాటిని పాటించకుండా ఓన్లీ అవినీతి మీద దృష్టి పెట్టి ఏదో చిల్లరే ప్రజలకు పాడేసి మళ్ళీ ఓట్లేసి గెలిపించుకోవాలనే కోణం ఈయన ఏదైతే పాటిస్తున్నాడో ఇది ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఈ వర్గాల నుండే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వ్యతిరేకత మొదలైంది. అంటే నువ్వు చెప్పవు మరి ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఒక ఉద్యోగులే ఈరోజు 13 లక్షల మంది ఉన్నారు, 13 × 3 వేసుకున్నా ఈరోజు 40 లక్షల ఓట్లు అనేవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఫెయిల్ అవుతున్నాయి, అంటే ఇంక రావు అతనికి. సో గతంలో టీడీపీ అంత ఫెయిల్యూర్లో కూడా 1,23,00,000 దాకా ఓట్లు సంపాదించింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 1,50,00,000 సంపాదించారు. ఈరోజు తీవ్రమైన వ్యతిరేకత, రైతులకు బాలేదు, వ్యాపారస్తులు బాలేదు, ఉద్యోగులు బాలేదు, నిరుద్యోగులు బాలేదు. ఈరోజు ఏ రంగం అభివృద్ధి వైపు సాగట్లేదు. కంపెనీలు కూడా వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. యువత కూడా ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. వలసవాదం విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రానికి ఇన్కమ్ లేదు, అప్పులైతే విపరీతంగా పెంచేస్తున్నాడు. ఈ యొక్క మద్యం ఇసుక మీద చేస్తున్న దోపిడీ మీరు అందరికీ తెలిసిందే. సో ఎన్ని ఫ్యాక్టర్స్ కలగలుపుతున్నప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెప్తున్నాడు ఈరోజు అందరికీ. ఏంటంటే మనం ఏదైతే ఈరోజు తెలుగుదేశంతో వెళ్తున్నాం అంటే కారణం ఏంటంటే రాష్ట్రం కోసం వెళ్తున్నాం, రాష్ట్రం కోసం మనం అందరం ఏకం అవుతున్నాం, దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరందరూ అని ఎందుకు చెప్తున్నాడంటే ఇందుకే. సో రాష్ట్రం కోణంలో మనం ఆలోచించాలి. ఇతను విపరీతమైన అవినీతిపరుడు, ఈరోజు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు. ఏం లేని కేసులో చంద్రబాబు నాయుడు లాంటి టాల్ లీడర్ని, ఎంతో స్టేచర్ ఉన్నటువంటి లీడర్ని, పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి లీడర్ని ఈరోజు జైల్లో పెట్టగలిగాడంటే 50 రోజుల పైనే ఎంత ఈజీ అయిపోయింది. అతని వ్యవస్థలు ఎంత ఈజీగా మేనేజ్ చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. సో డబ్బుతో వచ్చినటువంటి పవర్ మట్ ఇది ఇలా వదిలేసాం అనుకోండి ప్రజలారా మనం, అది విపరీతంగా ఇంకా పెరిగిపోతూ వెళ్తుంది. సో ప్రలోభాలకు గురవద్దు. ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తాడు, మత రాజకీయాలు చేస్తాడు, ఇష్టారీతిగా వ్యవహరిస్తాడు, కానీ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈయన గతంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని టచ్ చేశాడు. కరెంటు ధరలు కాడి నుంచి, ఇంటి పనులు కాడి నుంచి, ఉద్యోగులు కాడి నుంచి, నిరుద్యోగులు కాడి నుంచి అందరినీ టచ్ చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చాడు. వీళ్ళందరికీ ఒక ఆలోచన వస్తుంది కదా, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదని ఒక ఆలోచన వస్తుంది కదా. సో ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి చేత హామీలు పొందారో వాళ్ళందరూ ఏ హామీలని ఈరోజు అడుగుతున్నారో, అదేవిధంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి యాడ్ ఆన్ అయ్యారు. యథావిధిగా తెలుగుదేశం ఓటర్లు తెలుగుదేశానికి ఉన్నారు, కానీ విపరీతమైన వ్యతిరేకత ఓటు బ్యాంక్ ఈరోజు తెలుగుదేశంలో చేరబోతుంది. సో ఇలా చేరబోతున్న తరుణంలో ఈజీగా రేపు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి 1,60,00,000 ఓట్లు ఈజీగా వస్తాయని చెప్పి ఒక అంచనా. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమైతే ఇంకా తప్పదు. ఎందుకంటే అతను ఇచ్చిన ఈ ఒక వర్గాలకి హామీలు అన్ని వర్గాలకి ఇచ్చాడు, మనం ఏ వర్గాన్ని వదలలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాడంటే నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ఈరోజు వాళ్ళని అణచివేయడానికి చూశాడు, వాళ్ళ మీద దాడులు చేశాడు. మనం చూస్తున్నాం ఈ యొక్క టీచర్లు పాపం ఎంత దారుణంగా వాళ్ళని హింసించాడు. వాళ్ళు ఊరుకుంటారా? ఈరోజు ప్రతిపక్షాలను ఎంత దారుణంగా హింసించాడు. ఒక్కసారి హింసకు గురైన వ్యక్తి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాడా? ఒక్కసారి దాడులకు గురైనటువంటి వ్యక్తి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాడా? సో ఇలా మనం ఒకసారి సుస్పష్టంగా చూసుకున్నప్పుడు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చిన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలు ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవబోతున్నాయి. ఇది మెయిన్ పాయింట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం కాబోతున్నాయి. ఎందుకంటే ఎన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద చాలా వ్యతిరేకత నోచుకున్నాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో అనేక కుల ఈక్వేషన్లో ఈ యొక్క మత ఈక్వేషన్లు తీసుకుని ఎన్నికలు సజావుగా బయటకు వద్దామని అనుకుంటున్న ప్రణాళిక ఏదైతే ఉందో అది కూడా విఫలం చెందబోతుంది. సో ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ దొంగోట్లు చూసాం మనం,
ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి సీటు తీసేసి ఆ ఎంపీ స్థానాల్లో భాష అని ఇంకొక అతను పెట్టడం, అంటే వేరే సామాజిక వర్గం వాళ్ళని రాష్ట్రం అంతా పెట్టేసి ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో పెట్టేసి ఈక్వేషన్, క్యాస్ట్ ఈక్వేషన్, పలానా ఏరియాలో పలానా కులం వారు అన్నారనుకోండి ఎక్కువ, అతను పెట్టేస్తారు. అతను పెట్టేస్తే వాళ్ళ కులం వారు అందరూ అతనికి వేసేస్తారో ఆటోమేటిక్గా రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత యథావిధిగానే ఈరోజు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎవరైతే మన గుప్పెట్లో ఉన్నారో, మన కాలుకని చెప్పులే ఉన్నారో, వాళ్ళ కుర్చీ కనీసం టేబుల్ కూడా ఉండదు, వాళ్ళకు గౌరవం ఉండదు, డబ్బులు వచ్చే పదవి ఒకటి ఇవ్వం కదా. సో రేపు కూడా అదే పందాలో సాగిస్తాడన్నమాట పరిపాలన. ఇప్పుడు పేరుకి బీసీ, ఎస్సీ, ఎస్టీలను వాడుకుని ఎన్నికల్లో గెలవాలనే కోణంలో వస్తున్నాడు. అయితే అది కూడా సక్సెస్ అవ్వదనే చెప్తున్నా, ఎందుకంటే వ్యతిరేకత నోచుకున్నటువంటి వర్గాలు ఎక్కువైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈరోజు పోలీసు వ్యవస్థ మీద కూడా గౌరవం తగ్గిపోయింది. పాపం వాళ్ళకి వారంతా సెలవులు ఇవ్వకపోగా ప్రతి అడ్డమైన విషయాల్లో వాళ్ళని వాడుకోవడం. అదిగో ఆ పక్కన ఎక్కడో రాష్ట్రంలో ఎవడో సోషల్ మీడియా ఏదో పోస్ట్ పెడతాడు, వెళ్ళి ఆయన బట్టురా అంటాం. ఇప్పుడు సిఐడి వాళ్ళే స్వయంగా చిన్న చిన్న వాటిని కూడా అతిగా ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళి అత్యుత్సాహం ప్రదర్శించడం ఇంకా తప్పట్లేదు. పోలీసుల్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు, అనుయాయులను పెట్టేసుకుని ఈరోజు ఆ వ్యవస్థను కూడా ఇష్టారీతిగా వాడుతున్నాడు. ఈరోజు అధికారుల దగ్గర నుండి సొంత పార్టీ కేడర్లోనే ఈరోజు ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహలో పార్టీ నడుస్తున్న తరుణంలో గ్రూపు తగాదాలు అదనంగా ఇక పార్టీ మళ్ళీ ఎందుకు ఓటేయాలని వీళ్ళే అడగలేరు. ఎందుకు ఓటేస్తాం, నువ్వేం హామీ ఇచ్చో, ఏమేమి చేసో అంటే ఈరోజు స్పెషల్ స్టేటస్ ఏది, రాష్ట్రానికి రాజధాని ఏది, 3 రాజధాని 3 ముక్కలు ఆట ఆడతావా? రాయలసీమ వాసులు నిన్ను ఎంతో నమ్మి ఓటేస్తే నువ్వేం చేసావు? 52 స్థానాల్లో 49 స్థానాలు ఇచ్చారు రాయలసీమ ప్రజానికం. మరి నువ్వేం చేసావు ఈరోజు? సో ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో భయంకరమైనటువంటి ఓటమిని జగన్మోహన్ రెడ్డి చూడబోతున్నాడని చెప్పడంలో నాకు మరో ఆలోచన లేదు. సో మీ అందరు శ్రేయోభిలాషి సుబ్బు.